అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకి అలాగే తాండూరు ప్రజానికానికి నా వార్డ్ నెంబర్ 13 ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మొన్న ఏదైతే బాలరెడ్డి ప్రెస్ మీట్ ఏదైతే ఇచ్చాడో దాని లోపల మా వార్డు గురించి కూడా లేవనెత్తడం జరిగింది. అతను చాలా తెలియపడిన అనుకుంటున్నాడు. నీ తెలివెంత నీవెంత నీ గురించి తాండూరు ప్రజలకు అందరికీ తెలుసు. నీ రాజకీయ భవిష్యత్తు కూడా తెలుసు తాండూరు ప్రజలకి. మొన్నటిదాకా మహేందర్ రెడ్డి మోచేతి కింద నీళ్ళు తాగినావు. ఈరోజు పెద్ద పెద్ద గప్పాలు కొడుతున్నావు. ఈ గప్పాలు కొట్టడానికి కారణం కూడా 9 కోట్ల రూపాయలు మొన్న ఒడిసినాయి. భూమి మొత్తం గిరివేసినావు. నెలకి 22 లక్షల రూపాయలు మిత్తి కట్టాలి. మిత్తి పైసలు వెళ్తలేనట్టున్నాయి. అడ్డగోలుగా మాట్లాడుతున్నావు. ఈ అడ్డగోలుగా మాట్లాడే మాటలు బంద్ చేసుకో బాలరెడ్డి. నా వార్డు విషయంలో ప్రస్తావన చేసినావు. అమృత్ 2 లోపల శాంక్షన్ చేయించిన నేనని అంటున్నావు. శ్రీనివాస్ రెడ్డికి గెలవదన్నట్టుగా మాట్లాడుతున్నావు. అమృత్ 2 నీ మినిస్టర్ పొంగులేటి 5 తారీఖు 8వ నెల 2024 లోపల శిలాఫలకం వేసినావు. ఏడేసిండ్రు శిలాఫలకం, ముషాదర దగ్గర శిలాఫలకం వేసిండ్రు. పోయి చూసుకొని ఈరోజు కూడా శిలాఫలకం అలాగే ఉంది. ఆ రోజు అమృత్ శాంక్షన్ అయింది. ఆ రోజు నేను కౌన్సిలర్. గత నా కౌన్సిల్ లోపల నేను ఫేజ్ 2 లోపల ఆ ఏరియా మొత్తం సర్వే చేయించి ఆ రోజు యువరాజు, అజయ్, విజయ్ అనే మిషన్ భగీరథ వర్కర్లు ఉన్నారు. పిఎం ప్రాజెక్ట్ మేనేజర్ యువరాజ్ తెలుసుకో. పిఎం అంటే ఎవరు, ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరు ఉంటారు, ఈరోజు ఎవరున్నారు అనేది తెలుసుకో. ఈరోజు రమణ ఉన్నాడు. మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు. ఈ రోజు నీకు దమ్ము ఉంటే నీ దగ్గర అగరు వార్డ్ నెంబర్ 13 లోపల ఫేజ్ 2 లోపల నడుస్తున్నటువంటి మిషన్ భగీరథ వాటర్ పైప్ లైన్ నడుస్తున్నటువంటి మ్యాప్ నీ దగ్గర ఉందా? నా దగ్గర ఉంది. ఆ రోజు మ్యాప్ తయారు చేసింది నేను. ఈరోజు వాటర్ పైప్ లైన్ తీసుకొచ్చింది నేను. గత నా కౌన్సిల్ ఉన్నప్పుడే శాంక్షన్ అయింది అది. కాకపోతే నేను ఫోటోలు తీయడానికి, వీడియోలు తీయడానికి అక్కడికి నేను రాను. మనకి ఎందుకులే, మా కౌన్సిలర్ ఉన్నాడు, చేసుకుంటారు, అక్కడ పబ్లిక్ ఉన్నారు, కౌన్సిలర్ గెలిచిండు, ఒక ప్రజాప్రతినిధి ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. నా పని కాదు కాబట్టి నేను బయటికి వెళ్ళను. నువ్వు నన్ను గెలికినావు. నేను ఇంత పెద్ద ఆఫీస్ పెట్టుకున్నా. ఎస్ఐఆర్ నడుస్తుంది, సర్ నడుస్తుంది. సర్ లోపల పబ్లిక్ ఏం కావాలన్నా టెంట్ వేపిస్తా, భోజనాలు తెప్పిస్తా, ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరిని గ్యాదర్ చేస్తా, ఎవరెవరికి ఫోన్లు చేస్తుంటా, అందరి కోసం వర్క్ చేస్తూ ఉంటా. ఈరోజు కూడా ప్రజాసేవలో ప్రతి నిత్యం ఉన్నా నేను. నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు, నా వార్డు గురించి మాట్లాడుతున్నావు, నాకు తెలియదు అంటున్నావు. ఈ రోజు మిషన్ భగీరథ పైప్ లైన్ తీసుకొచ్చింది నేను, నీవు కాదు, నీ ఎమ్మెల్యే కాదు. నీ ఎమ్మెల్యేకి నీకు అవగాహన ఇట్లా లేదు. అమృత్ 2 నేనున్నప్పుడే శాంక్షన్ అయింది. ఫేజ్ 2 చేయించింది నేను. ఈరోజు నీ చెంచా కానీ ఏమో బేగు కానీ పెట్టి ఆడ గల్లీలో ఫోటోలు దిగనికే, వీడియోలు దిగనికే పెడుతూ వాడేదో అవగాహన లేనోడు, అక్షరం ముక్కరాదు, పొట్ట చీలిస్తే అక్షరం ముక్కరాదు వాడికి. బెగు కానీ మాట్లాడతాడు వాడు. మొత్తం నేను డెవలప్ చేస్తున్నా, 200 కోట్లు తెచ్చినా, 2 కోట్లు తెచ్చినా మా ఎమ్మెల్యే చేస్తున్నాడు. ఇదే ఎమ్మెల్యే గురించి వాడే మాట్లాడాడు. వీడు పరిగి దిగపోతాడు, వీడు అవలాగాడు, వీడు ఓటు వేయకుండా పబ్లిక్ మొత్తం చెప్పింది. ఎమ్మెల్యే ఎలక్షన్లో మనోరెడ్డికి ఓటు లేదు, పరిగి దిగపోతాడు వీడు అని చెప్పినాడు ఇదే శ్రీనివాస్ గౌడ్ గారు. వాని వీడియోలు ఈ రోజు కూడా ఫేస్బుక్ లో అలా ఉంటే తీసుకొని చూడండి. శ్రీనివాస్ రెడ్డి గురించి, ఆర్పేల్ శ్రీనివాస్ రెడ్డి గురించి ఏం మాట్లాడిండు, మనోహర్ రెడ్డి గురించి ఏం మాట్లాడిండు. ఈ రోజు గెలిచిన తర్వాత మళ్ళీ వచ్చి ఆడబట్టుకుంటున్నాడు. వచ్చి ఈడ అయిపోయింది రోహిత్ రెడ్డిది, ఈడ పోయింది, ఆడొచ్చాడు. ఈ రోజు నాకు ప్రశ్నించాలంటే, నాకు ఎదురు మాట్లాడాలంటే ఒక మహమూద్ భాయ్ ఉన్నాడు నా ఇంటి పక్కల, కాంగ్రెస్ లీడర్. యువతల పక్కన మక్సూద్ భాయ్ ఉన్నాడు, కాంగ్రెస్ లీడర్, కాంగ్రెస్ కార్యకర్త, వర్క్ చేసిండు. రవీందర్ రెడ్డి ఉన్నాడు, చెన్నారెడ్డి ఉన్నాడు. వాళ్ళ లోపల పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు, కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, నికాసైన కాంగ్రెస్ మనుషులు ఉన్నారు. వాళ్ళు ఈరోజు ఎవరు కూడా మాట్లాడరు. వాళ్ళకి తెలుసు శ్రీనివాస్ రెడ్డి అంటే ఏందో, వాళ్ళకి ఏం నడుస్తుంది, ఏం చెప్పిస్తాడు, ఎట్లా ఉంటుంది అనేది తెలుసు కాబట్టి మాట్లాడరు. ఒక సీనియర్ కార్యకర్తలు మాట్లాడితే సమాధానం చెప్తా. చీఫ్ చిల్లర క్యాండిడేట్ వీడేదో వచ్చి రోడ్ల మీద రుకులాడుకుంటా, నేను 200 కోట్లు తెచ్చినా, 300 కోట్లు తెచ్చినా, మా ఎమ్మెల్యే పనిచేస్తున్నా, మా ఎమ్మెల్యే గురించి మాట్లాడద్దు అంటారు. నీకేం తెలుసునా నీ ఎమ్మెల్యే గురించి? నీవేంద్ర మాట్లాడేది నా వార్డులా? ఎప్పుడన్నా ఎలక్టెడ్ అయినా నువ్వు ఏదన్నా పైసలు పెడితే తెలుస్తుందిరా. కలెక్షన్లు చేస్తావు, చిలిపి వేసినావు, మొరం వేసినావు, ఇంటింటికి 1000 రూపాయలు వసూలు చేసినావు.
ఉసులు వేసి చిలుపమూలం వేపించుకుంటున్నావు. నీ ఎమ్మెల్యే గెలిచుడు, ఎమ్మెల్యే నరుకుతున్నాడు. మరి మార్కండే కానీ రోడ్ ఎందుకు వేస్తలేవు? గతం లోపల మాణిక్రావు మినిస్టర్ ఉండే, ఎమ్మెల్యే ఉండే మాణిక్రావు సాబ్, దాని తర్వాత చందు మహారాజ్ సార్ ఉండే, దాని తర్వాత నారాయణ మహారాజ్ ఉండే, దాని తర్వాత మహేందర్ రెడ్డి వచ్చిండు, దాని తర్వాత రోహిత్ రెడ్డి వచ్చిండు. మహారాజులు మనుషులు అంటే దేవుళ్ళలాగా వాళ్ళు చేసిపోయిన డెవలప్మెంట్ మస్తు చేసిన వాళ్ళు. మహేందర్ రెడ్డి చేసిపోయాడు, దునియా చేసిపోయాడు. మహేందర్ రెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ తెచ్చింది మహేందర్ రెడ్డి కదా, బ్రిడ్జి తెచ్చింది మహేందర్ రెడ్డి కదా. మహేందర్ రెడ్డి ఆయంలో ఎన్నో నిధులు తీసుకొచ్చిండు, అవన్నీ రోహిత్ రెడ్డి పేరులో శాంక్షన్ అయినాయి. ఈరోజు రోహిత్ రెడ్డి పేరులో ఎంతో నిధులు తీసుకొచ్చిండు, టైం సహకరించలేదు. గతంలో కరోనా ఉండే 3 సంవత్సరాలు అతనికి టైం సహకరించలేదు. 2 సంవత్సరాల లోపలనే అతను ఎన్నో వర్కులు చేయించుండు. అప్పటికి మిగిలిన ప్రొసీడింగ్లు ఏవైతుందో, మిగిలిన డెవలప్మెంట్స్ ఏదైతుందో ఈ రోజు నీ ఎమ్మెల్యే వచ్చాక చేస్తున్నాడు. మన వాటిలో రూపాయి పని చేయలేదు, తట్టెడు మట్టి ఎత్తలేదు. తట్టెడు మెత్తనికి నేను గుబ్బు వేస్తాను. అబ్బే తట్టెడు మన్ని ఎత్తనికి గంపలసారి గెలుచుకొని తిరుగుతా అనుకుంటున్నా. నేనేమన్నా తట్టెడు మట్టి ఎట్టలేదంటావు? నా వాటిలో నేను కౌన్సిలర్ అయినప్పుడు నెంకి ఇల్లు తిరుగుతుంటే మేము అక్కడ ఒక ఇల్లు, ఇక్కడ ఒక ఇల్లు ఉంటుండే మార్కండేకాలం అంటే. గతంలో 20 ఏళ్ళ నుంచి గ్రీన్ సిటీ, అయ్యప్ప నగర్, సమ్మద్ కాలనీ, పాన్మల్ల, గనిబాయ్ ఏరియా, ఇదంతా వార్డ్ నెంబర్ 13 చాలా పెద్ద వార్డు. రెడ్డి కాలనీ నుంచి తీసుకుంటే చాలా పెద్ద వార్డు. నేను రూపాయి పని చేసే చూపెట్టు ఛాలెంజ్ చేస్తుంది. ఇది నా ఛాలెంజ్ అంటే రూపాయలు పీకుడు గారు దారమే చూపిస్తాం. మరి మస్జిద్ ముంగట 30 లక్షల రోడ్ వేసిన, రాముల డబ్బా కాడ నుంచి 33 లక్షల రోడ్ వేసిన, పెట్రోల్ పంప్ వెంట 33 లక్షల రోడ్ వేసిన, ఈ లైన్ మొత్తం 3 లక్షల రోడ్లు 4 వేసిన. నేను కౌన్సిల్లో ఉన్నప్పుడు మొత్తం మిషన్ బయట వాటర్ పైప్ లైన్ తెచ్చిన. గ్రీన్ సిటీ, సమ్మద్ కాలనీ, అయ్యప్ప నగర్, ఈ ఏరియా మొత్తం ఫేజ్ 1 లోపల ఆ రోజు గతంలో ఫేజ్ 1 నేను తీసుకొచ్చింది కాదు. అది హరిగౌడ్, సరిత హరిగౌడ్ కౌన్సిలర్ ఉన్నప్పుడు వాళ్ళు శాంక్షన్ చేయించారు. నా ప్రేడ్లో వచ్చింది. అప్పుడు నేను ముందర పని చేయించిన. నేను సరిత హరిగౌడ్ నేను చేయలేదే అని నేను అనలేదే. నా ప్రేడ్లో నేను ఫేజ్ 2 లోపల నేను తిరిగి నేనైతే వర్క్ పెట్టించాను, ఆ వర్క్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు నా కౌన్సిలర్ చేపిస్తాడు. నీవో నీ పీకుడు కానీ ఆడవాళ్ళ నీకే అవలాగా లేక పోతావు, వీడియోలు దిగుతావు, ఫోటోలు దిగుతావు, బూట్లు వేసుకుంటావు, వృత్తం అయిపోయాడు. ఏం బూట్లు వేసుకొని పొద్దుగా వేసి నీకు అదే పని. ఏమైనా పని ఉందా అలా నీకు? పీకుడు కానీ లేక మాట్లాడతావు, మా మీద మాట్లాడతావు అవరా నువ్వు? మేము ఫోటోలు దిగమా? దాని బ్రిడ్జి పని నడుస్తుంటే బ్రిడ్జి పని నడుస్తుంది. ఆ బ్రిడ్జి పని నువ్వు తెస్తావా? నేను తెచ్చిందా? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వరకు అది నడుస్తుంది. ఫ్లవర్ కార్డు వస్తావు, జైలు పెట్టి ఇట్లా లేపుతావు, జేసీ ఇట్లా అంటావు, ఇట్లా అంటావు. ఆ జేసీ కూడా ఇట్లా అంటే 3 పడతావు కొడుక. పెద్ద పీకుడు కానీ లాగా ఇట్లా దోప అట్లా దోప అంటాడు. అవలే మాట్లాడకు. ఊరికి అవలగాళ్ళకి ఏం మాట్లాడుతావు? బాలరెడ్డి ఏమో మాట్లాడుతున్నాడు, మన గవర్నమెంట్ హాస్పిటల్ గురించి అవగాహన లేదు. అరే తమ్ముళ్ళు అంటున్నావు. ఎవరికి అంటున్నావు అరే తమ్ముళ్ళు అని? పబ్లిక్తో ఎలక్టెడ్ అయినరు. నువ్వు ఎప్పుడైనా గెలిచి చూపెట్టి దమ్ముంటే ఈ రోజు వరకు నువ్వు ఒకసారి కౌన్సిలర్ నిలబడ్డా ఓడిపోయినావు. ఈ రోజు నువ్వు కౌన్సిలర్ గెలవలేవు. పబ్లిక్ ఎన్నుకున్నారు వాళ్ళని. వాళ్ళకి మర్యాద ఇచ్చి మాట్లాడు, మర్యాదతో పూర్వకంగా పలకరించి వాళ్ళని. గవర్నమెంట్ హాస్పిటల్ గురించి మాట్లాడతారు మీరు అని అంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఈ రోజు స్లిప్ లో చూస్తే కొడంగల్ పేరు వస్తుంది. ఈ రోజు ఇదే కొడంగల్ నుంచి కొడంగల్కు తరలిస్తే మెడికల్ కాలేజ్ అక్కడ కావాలని చెప్పేసి నీ దమ్ము ఉంటే, నీ సీఎం దమ్ము ఉంటే, నీ సీఎం నా పెద్ద హాస్పిటల్ కట్టుకోమను, ఓ 4 ఏళ్ళు రన్ చేసుకున్నాక దానికి మెడికల్ కాలేజ్ పేరు పెట్టుకోమను. గతంలో వచ్చిన మెడికల్ కాలేజ్ వికారాబాద్ పోయిందంటో. ప్రతి డిస్టిక్ కు మెడికల్ కాలేజ్ ఇచ్చిండు మా సీఎం. ఆ రోజు కేసీఆర్ గారు ఆ రోజు ప్రతి డిస్టిక్ కు మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రు. మనకు కూడా ఇచ్చిండ్రు, మన డిస్టిక్ ఇచ్చిండు. మన డిస్టిక్ ఈరోజు వికారాబాద్, తాండూరు డిస్టిక్ కాదు. అవలగానే లేక మాట్లాడకండి, విజ్ఞతతో మాట్లాడు, తెలుసుకొని మాట్లాడు. ఈ రోజు మన డిస్టిక్ కి మెడికల్ కాలేజ్ రోహిత్ రెడ్డి తీసుకొచ్చిండు, మన డిస్టిక్ తీసుకొచ్చిండు. డిస్టిక్ ఒకటే ఇచ్చిండ్రు, నారాయణపేట ఇచ్చిండ్రు, వనపర్తి ఇచ్చిండ్రు, మహబూబ్ నగర్ ఇచ్చిండ్రు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రు. మనకు కూడా ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిండ్రు ఆ రోజు డేట్లా.
ఈ రోజు మన మెడికల్ కాలేజ్ మన దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ చాలా అతిపెద్ద హాస్పిటల్, మాతశిశు హాస్పిటల్ ఉంది. ఇక్కడ ఎన్నో డెలివరీలు అవుతాయి. ఇక్కడ ఎంతో పెద్ద హాస్పిటల్ ఉంది. ఈ చుట్టుపక్కల 70 కిలోమీటర్ల సరౌండింగ్ నుంచి మనకు హాస్పిటల్ కి ఈ రోజు జనాలు తరలి వస్తారు. కర్ణాటక నుంచి, చించోర్ నుంచి, సేడెం నుంచి, బషీరాబాద్ అవతల సైడ్ నుంచి, రావులపల్లి నుంచి మొత్తం ఇక్కడికి మన హాస్పిటల్కి వస్తారు. ఇంతమంది హాస్పిటల్ కోసం వచ్చే ప్రతి ఒక్కరు హాస్పిటల్ చూపించుకున్నాక బయటికి వెళ్ళిన తర్వాత ఒక కొబ్బరి బొండ తాగుతారు. కొబ్బరి బొండ అమ్ముకునే వ్యక్తికి ఆదాయం వస్తుంది. అక్కడ నుంచి పక్కకి వెళ్తే మెడికల్ షాప్ లో మెడిసిన్ కొంటారు, మెడికల్ షాప్ వాళ్ళకి ఆదాయం వస్తుంది. అక్కడ నుంచి బయటికి వెళ్తే ఒక హోటల్లో టిఫిన్ చేస్తారు, ఆ హోటల్ వ్యక్తికి ఆదాయం వస్తుంది. అక్కడ నుంచి బయటికి వెళ్తే ఒక బేకరీలో వెళ్తారు, థమ్స్అప్ తాగుతారు, ఛాయ్ తాగుతారు, టీ హోటల్కి వెళ్తారు. మన దగ్గరికి వచ్చేటి ప్రతి అనారోగ్యం ఏదైతే ఇతర ప్రాంతాల నుంచి మన హాస్పిటల్కి వస్తారో మన రెవెన్యూ పెరుగుతుంది. మన దగ్గర ఉన్న చిన్న చితక వ్యాపారస్తులకు అందరికీ కూడా ఒక బట్టలు ఉన్నాయి, షాపింగ్ చేసినా ఏం చేసినా ఒక ఆటో కార్ నుంచి ప్రతి ఒక్క వ్యక్తికి రెవెన్యూ దొరుకుతుంది, ఆదాయం దొరుకుతుంది. దాని నుంచి బాగుపడతారు. రేపు నీవు ఈ హాస్పిటల్ తీసుకుపోయి కొడంగల్ పడేస్తే ఈడ డాక్టర్లు వెళ్తారు, నర్సులు వెళ్తారు. దిమాగ్ ఉందారా పోయి నీకు? హాస్పిటల్ తీసుకుపోయి కొడంగల్ పడేసినాక నీకు డెత్ సర్టిఫికేట్ కావాలంటే కొడంగల్ పోవాలి, నీకు ఎమ్మెల్సీ కావాలంటే కొడంగల్ పోవాలి, ఈడ నీకు జనన మరణ సర్టిఫికేట్ కావాలంటే కొడంగల్ పోవాలి, మున్సిపాలిటీకి పోవాల్సి వస్తుంది. మనతో ఎవరు చేసుకుంటాడు? అప్పుడు తీసుకుపోయి నువ్వు ఆడబెట్టినాక ఈ రోజు మన దగ్గర ఈ హాస్పిటల్ ఉంటేనే మొన్న 12 మందికి మనకు రిక్రూట్మెంట్ వచ్చింది. మనకు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవాలంటే చెప్పేసి జాబ్. ఈ రోజు మన పేరు లేదు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో మన పేరు లేదు. మన పేరు లేనందుకు ఈరోజు 12 మందికి ఉపాధి కోల్పోయినట్లే కదా మన యువకులు తాండూరులు. రేపు ఒకవేళ మెడికల్ కాలేజ్ కొడంగల్కి వెళ్ళిపోతే మన దగ్గర ఎవడు వస్తాడు? ఆ రోజు అందరు అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఇది బస్తీ దవాఖానలాగా ఏర్పడుతుంది. మాతశిశు హాస్పిటల్ నేను డెలివరీలు మన దగ్గరికి వస్తే కొద్దిగా తక్కువ అయింది. మేము మండలాలలో నేను హాస్పిటల్ తెచ్చిన ప్రతి మండలంలో డెలివరీలు చేస్తున్నా. యా మండలంలో చేస్తున్నావు ఆల్రెడీ? యా మండలంలో డెలివరీ చేస్తున్నావు? యాడ తెచ్చావు నువ్వు హాస్పిటల్? పైనుంచి తీసుకొచ్చినావు గాలిలో? ఒక మండల పేరు చెప్పి నేను పోయి చూసేస్తాడు పోయి అందరూ ప్రాతికేయ మిత్రులు తీసుకొని వెళ్దాం. మనం మండలంలో గవర్నమెంట్ హాస్పిటల్ తెచ్చినంటే అప్పుడు డెలివరీలు చేపిస్తున్నాడంట. ఎవరు చెప్తే సిగ్గుండా ఎవరికన్నా? ఇంటే ఎవరికన్నా పబ్లిక్ ఏమనుకుంటారు జూడమాటలు చెప్తే? ఇలా డెలివరీలు తక్కువ అవుతున్నాయి ఈ రోజు అంటే రేపు ప్రతిది కూడా నీకు గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకునే ప్రతి వ్యక్తి కూడా తగ్గిపోతారు కదా రోగులు. ఈడ మన హాస్పిటల్లో పబ్లిక్ తగ్గిపోయినప్పుడు ఇంతమంది ఉపాధి కోల్పోతాం కదా తాండూరు లోపల ఆటో డ్రైవర్ కా నుంచి. ఈరోజు కాంగ్రెస్ నాయకులు పెద్ద మనగలగా మాట్లాడుతున్నారు, తెలుసుకొని మాట్లాడండి. ఒకవేళ మన దగ్గర నుంచి హాస్పిటల్ ఒకవేళ వెళ్ళిపోతే పెద్ద ఎత్తున నష్టపోయేది పబ్లిక్. మన తాండూరు గవర్నమెంట్ హాస్పిటల్కు చాలా పెద్ద పేరుంది. ఏదో పేరు మారుస్తున్నాం అంటున్నావు. అరే ఆధార్ కార్డులో ఈరోజు అడ్రస్ చేంజ్ చేసుకుంటున్నావు. ఆధార్ కార్డు అడ్రస్ చేంజ్ చేసుకున్నాడు. నీ అమ్మ ఆధార్ కార్డు అన్ని అడ్రస్ కరెక్ట్గా ఉంటుంది. మొగన్ పేరు ఒక్కటి చేంజ్ చేస్తామా అంటే చెప్పేసుకుంటా అంతది. నీ మొగన్ పేరు ఒకటి చేంజ్ చేస్తామా అంటే హాస్పిటల్ ఇట్లే ఉంటుందంట. పేరు ఒక్కటి చేంజ్ అవుతుందంట, కొడంగల్ అవుతుందంట. ఇక్కడ స్టాఫ్ నర్స్ పెడతారంట, డాక్టర్లు పెడతారంట. ఎట్లకెళ్ళి పెడతారా భయ్? అవగాహన ఉందా లేదా? దిమాగ్ ఖరాబ్ అయినట్టు 9 కోట్లు పోయినాక అదే మితి కట్టలేక మొన్న కౌన్సిలర్ ఎలక్షన్ లోపల 2 కోట్ల ఫండ్ ఇచ్చింది గవర్నమెంట్. మీ ప్రభుత్వం ఇచ్చింది, నీ గవర్నమెంట్ నీ ప్రభుత్వం ఇచ్చింది. మీ పార్టీ ఫండ్ వచ్చింది. మీ పార్టీ ఫండ్ 2 కోట్ల రూపాయలు వస్తే ఎమ్మెల్యే తీసుకుపోయి మన మంది బర్త్డే చేసుకునే, ధూమ్ధాం బర్త్డే చేసుకునే, తాపే తినబెట్టే ఎంజాయ్ చేసే. అదే 2 కోట్లు నీకు ఇచ్చిన మిత్యాన్ని తగ్గవుతున్నాయి కదా. ఇక్కడ మేము ఇంకో ఆయన సెకండ్ 150-160 డాక్టర్లు పెట్టి ఇసుక కొడుతున్నాడు. ఆడ కొడంగల్ తెలిసింది, బిడ్డ మీరు ఒక్కరు తింటున్నారు మాకు ఇయ్యారంట చెప్పేసి వాళ్ళు కూడా భాగంకి వచ్చింది. ఈడికెళ్ళి మొత్తం నువ్వు డంప్ చేస్తున్నావు, నీ కంపెనీలో డంప్ చేస్తున్నావు. నీ కంపెనీ అంతా డంప్ ఉంది తెలియదా? ఇసుక మొత్తం తీసుకుపోయి కంపెనీలో డంప్ చేస్తున్నావు, లక్ష్మీపూర్ కాడ డంప్ చేస్తావు. ఏదైనా ఒక డాక్టర్ ఎవడైనా కూడా డీజిల్కో లేబర్కో అమ్ముకుందాం అంటాను పోతే వాళ్ళ డాక్టర్కు 5,000 ఫైన్ ఇప్పిస్తావు. ఇట్లా బిడ్డి మళ్ళీ తక్కువ మంట పట్టిపిస్తావు పోలీసు వాళ్ళకి చెప్పి. ఆడ నీ డంపులు వేస్తే నీ లెక్క చిట్టీలు ఇస్తావు. చిట్టీలు ఇవన్నీ ఈ గతంలో ఏ గవర్నమెంట్ లో కూడా మైండ్ రెడ్డి ఉన్నప్పుడు కూడా, నారాయణరావు ఉన్నప్పుడు కూడా, రోహిత్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఇంత ఇసుక వర్షాలు లేవు. ఎల్లినా వచ్చింది, కరువు అని చూపిస్తుంది. మన కనీసం నీళ్ళన్నా ఉంటే రేపు శ్రీశైలం డ్యామ్ లో నీళ్ళు లేకపోతే మనకు తాగునీటికి సరఫరా కోసం మనకు కాకినాడ నది ఉంది.
కాకినాడ నది నుంచి మనం నీటి సరఫరా చేసుకోవచ్చు. అలాంటి కాకినాడ నదిని కొల్లగొడుతున్నావు. ఈరోజు వెళ్ళినా వచ్చింది అన్నందుకని నువ్వు ఇసుక బంద్ చేయాలి కదా. ఈరోజు ఇదే విధంగా నువ్వు ఇసుక కొనసాగిస్తే రేపు నీటి జలాలు అడగంటికి పోతే రేపు మనకు తాగడానికి నీళ్ళు ఎట్లా వస్తాయి? పబ్లిక్ ఏ విధంగా ఇస్తావు? ఈ వర్షాకాలం స్టార్ట్ అయినాక కూడా మనకు వాటర్ వసతి లేదు. ఈరోజు నీ ఫస్ట్ ఇసుక కొట్టడం బంద్ చేయి. కనీసం నీ ఊరికి వెళ్ళి 150 బండ్లు ఎట్ల బండ్లను పెట్టి ఇసుక కొట్టిస్తున్నావు. ఎవరి పేరు చెప్తారు? ఇసుక బండ్లు ప్రతి ఒక్కడు నీ పేరు చెప్తారు. కనీసం ఆ బండ్లకు ఇసుక బంద్ చేయకపోయినా పర్లేదు. రిక్వెస్ట్ ఒకటి తోటి ఏదంటే ఆ ఎడ్ల బండ్లకు ఒక రేడియమన్నా పెట్టు. ఉదయం 5 గంటలకు లేచి నేను రోడ్డు మీద పోతుంటే ఆ బండ్లు అడ్డం వస్తాయి. ఆ బండ్లు అడ్డం వస్తే ఆ మబ్బులేం కనిపించవు. ఇక కారోడో లారోడో బైకోడో గుద్దుకుంటే చచ్చిపోతాడు కదా. లైన్ వస్తాయి ఫ్లైఓవర్ పైన. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు 7 గంటలకు స్కూల్ పిల్లలు వచ్చి 4 గంటల టైంలో కూడా బండ్లు ఫ్లైఓవర్ ఎక్కుతుంటాయి. ట్రాఫిక్ జాము. వాళ్ళు కనీసం వాళ్ళకి ఏదైనా ఒక వసతి ఏర్పాటు అయ్యి ఒక దగ్గర వాళ్ళని ఏమైనా డంప్ చేసుకోమని అడిగే ట్రాక్టర్తో కొట్టుకురా కొట్టుకుంటే నన్ను ఇసుక దొంగ అంటూ నేను ఇసుక దొంగనే. నేను ఇసుక కొట్టినా బరబ్బారు చెప్తున్నా. కానీ ఎట్లా కొట్టిన ఇసుక? నీ పర్మిషన్ తీసుకొని కొట్టినా. నాకు ఆ రోజు గతంలో పర్మిషన్ ఇచ్చింది ఎవరు? 2010లో మీ భార్య ఇదే చైర్మన్ అమ్మ. రొట్టెలు కొడుతుంటే బయట పడెల పొయ్యి మీద మా భూజను ముత్యాప ఇద్దరు నోరుకొచ్చింది. మీ నరేందర్ చెప్తే ఫస్ట్ అన్నకు బాలేడు నాకు అడగాలి ఇసుక కొట్టాలంటే నీకేమైనా ఇవ్వాలంటే నీ పెద్ద పటేలు మనగానే అని చెప్పి నేను 15,000 రూపాయలు పెట్టుకొని వచ్చిన ఎంత అడుగుతావా అని జేబులా. కందుల సంచుల మీద కూర్చోబెడితే చాలా ఆపుతివి. నువ్వు ఇసుక కొడతావా? పైసలు కడతావా అంటివి. కడతానా దాని ఏమో చెప్పాను ఎంత కట్టాలి అలాంటివి. నేను ఎంత అడుగుతావు? 20,000 అడుగుతావు, 30,000 అడుగుతా. నేను 15 తెచ్చిన అనుకున్నా. నువ్వు అడిగింది ఎంత? పీక 5,000. నీ అమ్మ విడితే వీడు పటేలగిరంతా గింతేనా అనుకుంటే నీకు 5,000 చేతిలో పెట్టి నేను ఇసుక కొట్టడం మొదలు పెట్టినా. నీ ఇల్లు కట్టుకున్నావు. ఈరోజు చిత్తశుద్ధి ఉంటే ఇల్లు కూడా తెంగిది. నీ ఇంట్లో ఇసుక మొత్తం నాది. నీ ఇంటికి ఇసుక నాది. ప్రతి కంకర నాది. నీ చుట్టాల దాంట్లో కూడా ప్రతి ఇంటికి ఇసుక కొడితే నాది. నా ట్రాక్టర్ బయట కాల్ చేసుకుని పైసలు తీసుకున్నావు. నువ్వు తీసుకోలేవా? ఇసుక కొట్టేటోళ్ళు అందరికి ఇసుక వేయలేరా? ఒక్కొక్క ట్రాక్టర్ వేసి నువ్వు అమ్ముకో బతకలేవా? నీవే కదా పెద్ద దొంగ. అసలు ఇసుక కొట్టిందే నీవు కదా. నిన్ను చూసే కానీ ఏంటో వచ్చింది మేమంతా. నేను కనీసం లీటర్లో ఫోటోలో 50 పెట్టుకుంటుంది. ఎందుకంటే ఊరు కాదు అది కాదు కానీ ఊరికి నన్ను బెదిరిస్తుంది కాబట్టి. మీకు మామూలు ఇచ్చుకుంటా, మీకు కమిషన్లు కట్టుకుంటా, మళ్ళీ లీటర్లు పెట్టుకుంటుంది. లీటర్ల మీద కొట్టుకుంటుంది. నాది 5,000 తీసుకొని నాకు ఇసుక కొట్టడానికి నీవే నేర్పి దీనికి సాక్ష్యం మీ చైర్మన్ అమ్మని రొట్టెలు కొడుతుండే చూడలేదా? చైర్మన్ అమ్మ కడుకు మరి నీకు 5,000 ఇచ్చిన చెప్తుంది. మరి నీకు గుర్తు లేకపోతే నీ ఊరిలో సాక్ష్యం ఉన్నారు. భుజన్ గారు బతికే ఉన్నాడు, ముద్దేవ బతికే ఉన్నాడు, నరేందర్ బతికే ఉన్నాడు. ఎవరికంటే ఇసుక దొంగ అని మళ్ళీ ఇసుక దొంగ అని చెప్తావు. నేను నిన్ను గెలికినా, నీ దగ్గరకు వచ్చిందా, నువ్వు నా వాటి గురించి నువ్వు మాట్లాడతావా? కామ్గా కూర్చున్నా బిడ్డేమో నా ఫామ్ హౌస్ లోపల నా మేకల చెడుగులో కొట్టినావు. నువ్వు యూనివర్సిటీ ఇంటికాడ కూడా కూర్చొని నా మేకల చెడుగులో కొట్టినావు. నీ సంగతి తెలియదు అనుకుంటున్నావు. నాకు కూల కొట్టినావు. నీ దమ్ము ఉంటేరా. మొన్న మా గురువు రావుపై నన్ను పిలిచిండు, రమ్మన్నాడు, పోయినా. అదే నువ్వు ఎవరిని తాలూకా అయితే వచ్చినావో, నువ్వు ఎవరి తాలూకా అయితే నువ్వు వచ్చినావో వాణ్ణి కూడా పిలిచిండు. ఆ వ్యక్తి బాబురావు నేను ఇద్దరం కూర్చున్నాము రావుపాయి దగ్గర. రావుపాయి ఆఫీస్లో పంచాయతీ చేసాడు. మొన్న సీను ఏమన్నా సెటిల్మెంట్ అన్నాడు. సేట్ ఇదో ఇది డాక్యుమెంట్ ఇవి ఉన్నాయి, నువ్వేమన్నా మాట్లాడితే నువ్వు చెప్తే నేను ఇస్తా సేట్ అని చెప్పిన. మంచి సీన్ ఒకసారి నాకు చూపెట్టు అన్నాడు. మొత్తం తీసి ముందర పడేసిన. 15 డాక్యుమెంట్లు. ఇవి 15 డాక్యుమెంట్లు, సర్టిఫైడ్ కాపీలు 15 డాక్యుమెంట్లు. శ్యామ్ సుందర్ అమ్మిన ప్లాట్లు. శ్యామ్ సుందర్ అమ్మిన ప్లాట్లని 15లోకి వెళ్ళి 11 ప్లాట్లు. 12వ ప్లాటు ఇక్కడ ఉంది చూడండి. 12వ నెంబరు 28 బై పార్ట్ శ్యామ్ సుందర్ అమ్మిన ప్లాటు నాగకుమారికి. ఈ 200 గజాలు దీనికోసమే ఎక్స్టెండ్ ఇది నా ప్లాట్ లో ఉందని చెప్పేసి దీనికోసం గులగొట్టినావు. కానీ ఇక్కడ 9వ నెంబర్ కానీ 9వ డాక్యుమెంట్ కానీ నీ వ్యక్తి ఎగ్జిట్ అయిపోయాడు. ఈ 9 డాక్యుమెంట్లకే దీని లోపల క్లియర్ గా మొత్తం మెన్షన్ చేసాం. రావుబాయ్ మా గురువు గారు మొత్తం చూసిండు. ఆయన చెప్పిండు కరెక్ట్ ఉంది సీన్. ఇదంతా పానీ ఉంది, గవర్నమెంట్ మండల ఆఫీస్ నుంచి పానీ, ఈసీలు నీకేం కావాలో చెప్పి ఇంకా మొత్తం చూసిండు, మొత్తం వెరిఫై చేసిండు.
నాయకుడే, మీ పెద్ద నాయకుడు ఇప్పుడు మీ దగ్గర ఉన్న నా గురువు గారే క్లియర్ గా మొత్తం చున్నలో చూసిండు. ఇక్కడ 1800 ఆయన ఉన్నది శ్యామ్ సుందర్ రామప్ప 212 సర్వే నెంబర్ ఎగ్జిట్ అతనికి ఉన్నది 20 గుంటలు 2420 గజాలు ఆయన అమ్మాలే. ఆయన అమ్మింది 9వ నెంబర్ ప్లాట్ వరకే 2400 అయిపోయింది. దాని తర్వాత 380 అమ్మిండు, 600 అమ్మిండు, 206 అమ్మిండు. దాని తర్వాత 12వ నెంబరు 200 గజాలు అమ్మిండు. అంటే నీవేదైతే ప్లాట్ నీకు అమ్మక ముందే అతనికి ఎంత ఉందో అంత అమ్మిన తర్వాత మళ్ళీ 800 గజాలు ఎక్స్ట్రా అమ్మిన తర్వాత నీకు అమ్మిండు. దాని పక్కన ఏమైనా వస్తుందేమో చూద్దాం నాకు అంటే వస్తే కూడా తంతం ఈసారి రానియమాడికి ఆ ప్లాట్ యజమానులు ఎవరైనా ఆ ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మిగులుతుంది. ఏదైనా మిగిలితే శ్యామ్ సుందర్కు ఎంత అమ్మాలో అంత అమ్మినాక ఎగ్జిట్ అమ్మినటువంటి ల్యాండ్ కొన్నావు. ఆయన అర్హుడే కాదు, ఆయనకు అర్హతనే లేదు. అర్హత లేనోడు తమ్ముని భూమి అన్న అమ్ముతే నడుస్తుంది. రౌపై ఇదే అడిగిండు, అరే బాబురావు ఇది తమ్ముంది కదా, ఇది అన్న భూమి అన్న అమ్ముకున్నాడు అయిపోయింది క్లియర్ ఉంది కదా అంటే ఉంది సైడ్. మరి తమ్ముని భూమి అన్న అమ్ముతే నీవెట్లా రైట్స్, నీకెట్లా రైట్స్ ఉంటాయి? అది ఏమో లేదు అంతా అయిపోయింది కానీ అది ఏమో ఉంటే మాట్లాడు. ఏం కిరాణ్ షాప్లో ఏం దునమిలా పెట్టుకున్నామా ఏమన్నా మాట్లాడంటే మాట్లాడడానికి సెటిల్మెంట్ చేయడానికి? అది సెటిల్మెంట్ ఏమంటే బాలెడ్తోకో మీ ఎమ్మెల్యేతోకో, మీ ఎమ్మెల్యే మీ శ్రీనివాస్ రెడ్డి కూలగొట్టించారు కదా, మీ శ్రీనివాస్ రెడ్డి తోకోండి. ఇండ్లు కూలగొట్టడానికే చిత్తశుద్ధి ఉండాలి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ పెట్టి ఆడ కూలగొడుతున్నావు, ఈడ నా ప్లాట్ని కూలగొట్టినావు, నా ఇల్లు కూలగొట్టినావు. చూద్దాం గతంలోని ఎలక్షన్లు రాని నా మీద నన్ను ఓడగొట్టడానికే ఇదే సురేష్ నాయక్ ఓడగొట్టడానికే శత విధాల ప్రయత్నం చేశారు. ఓ ఎమ్మెల్యే తమ్ముడు, ఎమ్మెల్యే, డిసిసి చైర్మన్, ఎంతో మంది గతంలో ప్రయత్నం చేశారు, ఓడగొట్టలేరు. మరి మీకు దమ్ముంటే పబ్లిక్ నా ఎంట ఉన్నారు. నేను కాల్మొక్తా అంటారు, నేను కాల్మొక్తా ఏం మొక్తా, నాకు నా పబ్లిక్ ఏం బేగ చేస్తా, కాళ్ళు కడిగి ఇద్దరు చదువుకుంటా. నాకు నా ప్రజలంటే ఇష్టం, నేను వాళ్ళ సేవ చేసుకుంటా, నా ఆశలు అమ్ముకొని సేవ చేసుకుంటా. నీవెవరు అడగ నీకే, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు అంత దమ్ము ఉండవు అయితే నీ మార్కండేకాల రోడ్ వేసుకున్నట్టు మార్కండేకాల రోడ్ వేసుకోకుండా మళ్ళీ అవలగానే అదే చెప్తున్నావు. నేను ఇంత డెవలప్, నేను గ్రీన్ సిటీ చేసుకున్నా, సమ్మద్ ఖానీ చేసుకున్నా కూడా మళ్ళా మస్జిద్ ఖానీ రోడ్ వేసిండు. ఎమ్మెల్యే ఎందుకు వేసిండు? నా మీద భయంతో మొన్న నన్ను ఓడగొట్టడానికి. దానికి ప్రొసీడింగ్ ఉందా? దానికి ఎస్టిమేషన్ ఉందా? అరే ఈ రోజు మైముఖ్ ఇంటి ముందల 10 లక్షల రోడ్ వేసిన, మస్జిద్ కాడ 17 లక్షల రోడ్ వేసిన, పోషమ్మ గుడి కాడ 10 లక్షల రోడ్ వేసిన అంటే చెప్తున్నావు కదా. వాటికి నీ ఎమ్మెల్యే ప్రొసీడింగ్ ఇచ్చిండా, దానికి ఎస్టిమేషన్ ఇచ్చిండా, పైసలు ఇచ్చిండా? పోయి అడిగి తెలుసుకోరా. పీపుల్ గాంధాగా నేను 2 కోట్ల వరకు చేసినాడని చెప్తున్నావు కదా. అసలు నీ ఎమ్మెల్యే డబ్బులు ఇచ్చిండా వీటికి వేసిన రోడ్లకు? నా మీద భయంతో సురేష్ నాయక్ ఓడగొట్టి గతంలో ఇచ్చినది, ఎలక్షన్ ముందర వేసిండు అడవిడి హరిబరిగా చేసిన పని ఉంది. అది కౌన్సిలర్లకు ఆ వేసినోడు నెత్తికి తడి పట్టేసుకొని కూర్చున్నాడు. నీ దమ్ముంటకి ఇప్పుడై ప్రతి ఎమ్మెల్యే చేశాడు. నారాయణరావు డెవలప్ చేయలేడా? చందు మహారాజ్ చేయలేడా? మహారాజులు మీకంటే ఘనంగా చేసారు. మహేందర్ రెడ్డి చేయలేడా? మొన్న రోహిత్ రెడ్డి చేయలేడా? నువ్వు ఎమ్మెల్యే గెలిచడానికి అవకాశం వచ్చింది, వచ్చిన నిధులు తీసుకొచ్చాయి. ఈరోజు మున్సిపాలిటీ నుంచి ఏం మిగిలినావు? మొన్న చిటపడ చినుకులు పడితే ఎమ్మెల్యే ఇంటికాడ పోతే మొత్తం బుడద రోడ్లు మొత్తం పొంగిపోలే. ఆయన ఇంటి ముందర ఆయన ఇంటి ముందర కాలు పెట్టడానికి లేదు. అరే నువ్వు మన గల్లీ గురించి అడుగుతున్నావు రా భయ్, మన గల్లీ విడిచిపెట్టా, నీ ఎమ్మెల్యే ఇంటి ముందర మంచి చేసుకోమని చెప్పరా భయ్. నా గల్లీ ఏం మిగుతాడు? ఎమ్మెల్యే ఇంటి ముందర నీళ్ళు నిలబడకుండా చూసుకోమని చెప్పు. బాలరెడ్డికి వార్డు అది నీ చైర్మన్ వార్డు వీక్కో ఫస్ట్ పోయి. నీ చైర్మన్ వార్డులో మురికి కంపు, ఒక రోడ్లో పోతే ఒక రోడ్లో పోనీక రాదు. సత్యశ్యామలంగా ఉంది. ఈ రోజు వరకు కూడా నా సొంత డబ్బులు పెట్టి చిలకవాగులు చీల్చి చెండాడింది నేను, చిలకవాగు దొబ్బింది నేను, చిలకవాగు ప్రస్తావన తీసుకొచ్చింది నేను, అసెంబ్లీలో మాట్లాడడానికి చేసింది నేను. చిలకవాగు ఏమని తెలుసురా? చిలకవాగు నేను తయారు చేసింది నా సొంత డబ్బులు. 8 లక్షల రూపాయలు నేను బిల్లులు పెట్టి నేను కష్టపడితే చైర్మన్ బిల్లులు చెప్పుకున్నది. ఇదే నీ చైర్మన్ గతంలో స్వప్న పర్మనెంట్ నేను కొట్లాడిన కక్ష కట్టి అంటున్నావు కదా. ఆమె కప్పిన చాలా తీసుకొని చైర్మన్ వేసుకొని ఇట్లా పెట్టుకొని నిలబడుకుండే. చాలా మోస్తుండే రా మీ చైర్మన్. గత చైర్మన్కు మీ చైర్మన్ చాలా మోస్తుండే. నేను ఆ చైర్మన్తో కొట్లాడినట్టు మీ చైర్మనే, మీ బాలరెడ్డి వారని ఇప్పుడున్న చైర్మనే నా వార్డులకు తీసుకొని వచ్చి చంద్ర సార్ ఉండే అప్పుడు అడిషనల్ కలెక్టర్
ఆయన తీసుకొని వచ్చి చిల్కగా క్లియర్ చేసినాక మళ్ళీ తూతూ మంత్రంగా పైన పెట్టి 5 లక్షల బిల్లు ఎప్పుడు ఈరోజు రఘు ఉన్నాడు కదా, భరత్ భూషణ్ కొడుకు రఘు, మహేందర్ రెడ్డి రైట్ హ్యాండ్, ఆయన పేరు మీద బిల్లు లేపుకున్నారు. ఈరోజు భరత్ భూషణ్ చనిపోయాడు, రఘు ఉన్నాడు. నేను రఘుకు ఒకటే మాట చెప్తా ఉన్నా, మీ నాయన సాక్షిగా ఆ రోజు ఈ నీరజపాల్ రెడ్డి నన్ను మోసం చేసిందా చేయలేదా రఘుని ప్రెస్ మీట్ ఇవ్వమని, రఘుని చెప్పమని ఈ మాట. 5 లక్షల బిల్లుని లేపుకునే కారణం స్వప్నపరమలకు పక్కదారు పట్టించి స్వప్నపరమలకు నాకు కొట్లాట పెట్టింది బాలరెడ్డి కాదా? ఈ బాలరెడ్డి ఈ రోజున ఇప్పుడు ప్రజెంట్ ఉన్న చైర్మన్ కాదా? లేకపోతే స్వప్నపరమల్ భర్త నా క్లోజ్ ఫ్రెండ్. మేమంతా గతంలో ఈ ఎలక్షన్ ఇవన్నీ లేకముందు నుంచి రూపాయి నాకు పరిచయం కాకముందు నుంచి కూడా నాకు పరమల్కు పరిచయాలు ఉన్నాయి. మా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది మీరు కాదా? నేను ఏ రోజున్నా నీతి నిజాయితీ కోసం కొట్లాడినా, నా సొంత డబ్బులు వదులుకున్నా. నీ దమ్ము ఉంటే ఏడన్నా 1 లక్ష 2 లక్షలు ఖర్చు పెట్టు, కలెక్షన్లు చేసుడు కాదు అబ్బాయి. గణపతి పండుగ వస్తే బుక్కు తీసుకొని బయటికి వెళ్తావు. నీ అమ్మది ఏమన్నా ఇజ్రాయెలా లేకపోతే ఇరాకా, మన ఏమన్నా వేరే దేశం మీద అనుకుంటున్నావా? మార్కండకాలి అంటే వార్డ్ నెంబర్ 13 రా బాబు, దానికి అవసరం. గతంలో నేను, ఇప్పుడు సురేష్ నాయకు ఏమనుంటే మేము చేస్తాం. నీవంతా ఉరుకులవాడకి ఎగిసెగిసి పడకు. ఏం లేదమ్మా, ఉడికి ఎగినంట, ఎంగిలాక ఎగిరెగిరి పడ్డదంట. నీయాసోడు ఏమి ఎగురుతారో పోయి ఊరికి ఎగిరాక బంద్ చేసుకో. ఏమన్నా ఉంటే సురేష్ నాయక్ ఉన్నాడు, కౌన్సిలర్ ఉన్నాడు, ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే గారు పని చేయమంటని చెప్పు. వార్డ్ నెంబరు అతను ఇప్పుడు పబ్లిక్ ఏమంటున్నారు, వార్డు ఎమ్మెల్యేని 37వ వార్డు కౌన్సిలర్ అంటున్నారు. గత ఏ కౌన్సిల్ కూడా ఎమ్మెల్యే ఇట్లా కూర్చోకుండ్రి. కౌన్సిల్ అయిపోయిందాక చైర్మన్ కౌన్సిలర్లు మాట్లాడుకుంటారు, కొట్లాడుకుంటారు. నీకేం పని? స్టార్ట్ కాక ముందు వచ్చి కూర్చుని 2 నిమిషాల ముందు కూర్చున్నావు, చైర్మన్ కంటే ముందు నీవే. అయిపోయినంత వరకు లేవు. చైర్మన్ ఒక సమాధానం అడగని. మన చైర్మన్ ఎందుకంటే 9 కోట్లు పెట్టి 9 కోట్ల చైర్మన్ కు సీట్ అమ్మినావు. మన చైర్మన్ ఎందుకు దింపే? మరి ఆ 9 కోట్లు ఆమెకి ఇచ్చే, పాపం పోనీ ఆమె నవ్వుతుంది. అక్కడ ప్రతిదీ నీవే మైక్ తీసుకొని మాట్లాడతావు. కౌన్సిలర్లు చైర్మన్ మాట్లాడుకుంటారు, వర్కులు ఏమంటే అడుక్కుంటారు. గతంలో మాకంటే కానీ మన బట్టలారేసినట్లు ఉంటుండే వైర్లు మొత్తం నేను వేయించిన తమ్మాలు. నేను కౌన్సిలర్ అయినాక నేను వేయించిన మొత్తం స్తంభాలు వేయించి లైన్, కరెంటు లైన్ గుంజిపించింది నేను. ఈరోజు వాడు గుంజిపించిన అని చెప్తాడు. తెలుసుకొని మాట్లాడండి, చిత్తశుద్ధితో మాట్లాడండి. ఈ 37వ వాడు కౌన్సిలర్గా కాకుండా ఒక ఎమ్మెల్యేగా వ్యవహరిస్తే బాగుంటుందని నేను తెలియజేస్తా ఉన్నా.